అని ఆ పొగిడిన మీద బాధపడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉంటాడు. కృతజ్ఞతలు డాక్టర్ గారు. వెళ్ళండి, వెళ్ళి మీ బాబుని చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. కుమార్తెమ్మ మన బాబుకి జాతకం చూపించడానికి వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళండి. నమస్కారం గోవిందులు గారు. నమస్కారం అయ్యగారు గారు. ఏమిటి ఇలా వచ్చారు? నాకు మగబిడ్డ జన్మించాడు. జాతకం చూపించడానికి వచ్చాను గోవిందులు గారు. ఓ అవునా, శుభాకాంక్షలు అయ్యగారు గారు. మీరు కూర్చొని, నేను పంచాంగం తీసుకొస్తాను. ఏమైంది గోవిందులు గారు? నిజం చెప్పడానికి సంకోచిస్తున్నారు? నా కుమారుని జాతకం ఎలా ఉందో సంకోచించకుండా చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ కొడుక్కి దీర్ఘాయుష్ లేదు నాయన. అయ్యో, నా బిడ్డకు దీర్ఘాయుష్ లేదా? అతడి జాతకం అలా ఉంది నాయన. సరే, కృతజ్ఞతలు గోవిందులు గారు. వెళ్ళొస్తాను మరి. ఆ తర్వాత శ్రీనివాస్ గారు ఇంటికి వెళ్ళిపోతారు. దేవుడా, నా కొడుకు భవిష్యత్తులో ఎంతో గొప్పవాడు అవుతాడనుకున్నాను. కానీ నా కొడుకు దీర్ఘాయుష్ లేదా? నా బిడ్డ భారమంతా నీపై వేస్తున్నాను దేవుడా. నేను బాధపడకండి, నా కొడుకు గొప్పవాడు అవుతాడు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు పెరిగి పెద్దవాడే స్కూల్కి వెళ్తాడు. చెప్పండి గురువు గారు. మన మాస్టర్ గారు స్కూల్ టైం టేబుల్ ప్రిపేర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సహాయం చేస్తామని పిలిచారు. ఇలా ఇవ్వండి సార్. ఇదిగోండి సార్, అయిపోయింది. ఇక ఇవ్వు. నువ్వు నిజంగా మేధావి రామాంజన్. భవిష్యత్తులో చాలా గొప్పవాడి అవుతావు. ధన్యవాదాలు గురువు గారు. పిల్లలు, ఈ రోజు మనం భాగవారం లెక్కలు నేర్చుకుందాం. సరే గురువు గారు. చూడండి పిల్లలు, 3 అరటి పండ్లను ముగ్గురికి సమానంగా పంచితే మనిషికి 1 వస్తుంది. గురువు గారు, మరి సున్నాతో భాగించినప్పుడు కూడా 1 వస్తుందా? మంచి ప్రశ్న వేశావు రామానుజన్. ఎందుకంటే ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించినట్లయితే 1 వస్తుంది. సున్నాతో భాగిస్తే వచ్చే విలువను మనం చెప్పలేము. దాని విలువ ఇన్ఫినిటీ. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతావు రామానుజన్. రామానుజన్, ఏం చేస్తున్నావు? ఎప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావా? వచ్చి మాతో అడగవచ్చుగా. నాకు పాటలైనా గణితమే. రామానుజన్, ఇలారా. పైన కాలేజ్ కుర్రవాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్దె డబ్బులు తీసుకునిరా. సరే అమ్మగారు. అన్నయ్య, మా అమ్మగారు మిమ్మల్ని అద్దె డబ్బులు ఇవ్వమన్నారు. ఇదిగో రామానుజన్, అద్దె డబ్బులు తీసుకో. అన్నయ్య, నేను ఈ బుక్ తీసుకోవచ్చా? నేను ఈ రోజు చదివి రేపు ఉదయాన్నే తిరిగి ఇస్తాను. ఇది చదవడం అంతా ఆషామాషి కాదు రామానుజన్. ఇది ట్రిగోనోమెట్రీ బుక్. మాకే దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని నువ్వు అస్సలు అర్థం చేసుకోలేవు.
ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్తాను అమ్మా, అడగండి. చెరువులో ఒక రోజు తామర పువ్వు పూస్తుంది. తరువాత రోజు ఒక పువ్వు 2 పువ్వులుగా మారుతాయి. అదే విధంగా 15 రోజులలో సగం చెరువు పూలతో నిండుతుంది. అప్పుడు ఎన్ని రోజుల్లో మొత్తం చెరువు నిండుతుంది? చిన్నపిల్లల ప్రశ్న అంటున్నావేంటి? 15 రోజులలో సగం చెరువు నిండితే ఇంకో 15 రోజులలో మొత్తం చెరువు పూలతో నిండుతుంది. 15 రోజుల్లో సగం చెరువు పూలతో నిండితే మొత్తం చెరువు నిండడానికి ఇంకా 1 రోజు మాత్రమే పడుతుందమ్మా. సరైన సమాధానం చెప్పావులే రామానుజన్. కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్న ఇలా రండి. నేను మెట్రిక్యులేషన్ పరీక్షలో పాస్ అయ్యాను. స్కూల్లో ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషం రామానుజన్. రామానుజన్ కాలేజీ చదువుతున్న రోజుల్లో రామానుజన్, నువ్వు కేవలం మ్యాథ్స్ లో 100 మార్కులు తెచ్చుకుంటే చాలదు. మిగతా సబ్జెక్టులో కూడా పాస్ కావాలి. అప్పుడే నీకు స్కాలర్షిప్ వస్తుంది. రామానుజన్ ఎప్పుడు గణితంపై ధ్యాసేనా? వేరే సబ్జెక్ట్పై ధ్యాస లేదా? కోమాతమ్మ, మన కొడుకు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మీరు తిట్టకండి. మన కొడుకు ఎన్నిటికైనా చాలా గొప్ప స్థాయి చేరుకుంటాడు. రామానుజన్, నువ్వు బాధపడకు. నీకు మళ్ళీ కుంభకోణం తరపున ఎగ్జామ్ రాయడం ఇష్టం లేదు కదా. నువ్వు మద్రాస్కి వెళ్ళు. అక్కడి కాలేజీలో నీకు సీటు ఇప్పిస్తాను. రామానుజన్ మద్రాస్ కాలేజీలో జాయిన్ అవుతాడు. రామానుజన్ మ్యాథమెటిక్స్ జనరల్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నించాను, కానీ నా వల్ల కావడం లేదు. నువ్వు ప్రయత్నిస్తావేమో అని పిలిచాను. నేను దీన్ని కుంభకోణంలో ఉన్నప్పుడే సాల్వ్ చేశాను. ఇదిగోండి, చూడండి. రామానుజన్, నువ్వు నిజంగానే జీనియస్. కొన్ని రోజుల తర్వాత రామానుజన్ ఎఫ్ఏ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి మద్రాస్ కి వెళ్ళాడు, కానీ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ సాధించి బాగా సెటిల్ అయ్యారు, కానీ వీరికి గణిత పిచ్చి పట్టుకుంది. వీరి పిచ్చి ఎప్పుడు వదులుతుందో మీరు బాధపడకండి. రామానుజన్ కి బాధ్యతలు తెలియడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. రామానుజన్ వివాహానంతరం నేను చాలా అంధకారంలో ఉన్నాను. ఇప్పటికే ఎఫ్ఏ ఎగ్జామ్స్ 3 సార్లు ఫెయిల్ అయ్యారు. రామానుజన్, ఇప్పుడు ముగ్గురు మీ ప్రతిభను గుర్తించారు. మేము అందరం కలిసి మద్రాస్ లో ఒక సొసైటీని స్టార్ట్ చేశాము. అందులో చాలా పెద్ద పెద్ద గొప్పవారు ఉన్నారు. నేను రికమెండ్ చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి. సార్, నేను కంటిన్యూ ఫ్రాక్షన్, ఇన్ఫినిట్ సిరీస్, పార్టీషన్ నంబర్ పైన చాలా రీసెర్చ్ చేశాను. మీ థియరమ్స్, ఫార్ములాస్ చాలా గొప్పగా ఉన్నాయి. మీకు ఏం కావాలి? సార్, నేను ఉద్యోగం వెతుకులాటలో ఉన్నాను. చాలా పేదరికంలో ఉన్నాను. అందువల్ల నేను నా అంకెల ప్రపంచంలో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేను నీ ఖర్చుల కోసం నెలకు 25 రూపాయలు ఇస్తాను మరియు మంచి జాబ్ ని మద్రాసులో ఇప్పిస్తాను. చాలా కృతజ్ఞతలు సార్. మద్రాసులో గుమస్తాగా జాయిన్ అవుతాడు. గుమస్తాగా చేసుకుంటూనే రీసెర్చ్ చేస్తుంటాడు. నువ్వు ఎందుకు పలక మీద రాస్తున్నావు? నేను పేపర్స్ కొనుక్కోలేని దీని స్థితిలో ఉన్నాను సార్. నీ ప్రతిభ అమోఘమైనది. నువ్వు గుమస్తాగా పనిచేయాల్సిన అవసరం లేదు. నీకు ప్రమోషన్ ఇస్తాను. ఇంకా మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడతాను. నీ రీసెర్చ్ కి కావలసినంత హెల్ప్ చేస్తాను. నీ రీసెర్చ్ పేపర్స్ ని ఇంగ్లాండ్లోని కొన్ని అకాడమిక్స్ కి పంపించు. అలాగే సార్. అప్పుడు కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ గారికి ఒక లెటర్ రాస్తూ తన థియరమ్స్ ని సెండ్ చేస్తాడు. కొన్ని రోజుల్లోగా రామానుజన్ అడవుల ప్రయాణం చేసుకుంటూ ఇంగ్లాండ్కి వెళ్తాడు. 1914లో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో రీసెర్చ్ స్టూడెంట్ గా జాయిన్ అవుతాడు. అక్కడ పైపాలు, ఫార్ములాస్, థియరమ్స్ పూర్తి చేస్తాడు. అదే సమయంలో బిఏ కూడా పూర్తి చేస్తాడు. ఆహారం బాగా లేకపోవడం వల్ల సడన్ గా రామానుజన్ హెల్త్ పాడవుతుంది. తద్వారా క్రియేటివ్ ఫెలోషిప్ లభించలేదు. ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. అయినా తను మ్యాథ్స్ ని వదలలేదు. ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాడు. తద్వారా రామానుజన్
రాయల్ సొసైటీగా టెరిటరీ ఫెలోషిప్ ని సంపాదిస్తాడు. ఆహారం బాగా లేకపోవడం వల్ల సడన్ గా రామానుజన్ హెల్త్ పాడవుతుంది. తద్వారా టెరిటరీ ఫెలోషిప్ లభించదు. ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతున్నా ఆయన మ్యాథ్స్ ని వదలలేదు. ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాడు. తద్వారా శ్రీనివాస రామానుజన్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా టెరిటరీ ఫెలోషిప్ ని తిరిగి సంపాదిస్తాడు. ఈరోజు నాకు చాలా డల్గా ఉంది రామానుజన్. నేను ఒక డొక్కు 1729. డొక్కు నెంబర్ కాదు, 1729 is the smallest number which we can express some of two different cubes and different ways. First one is 10 cube plus 9 cube. Second one is 12 cube plus 1 cube. Now Ramanujan is a fellow of Royal Society and professor of Madras University. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించడం వల్ల రామానుజన్ 1920లో మద్రాస్కి తిరిగి వస్తాడు. అయినా కూడా మోక్ ట్రీట్మెంట్ ఫంక్షన్ ని కనిపెడతాడు. ఏప్రిల్ 26, 1920లో కుంభకోణంలో 32 years ఏజ్ లోనే తన తుది శ్వాసను వదిలాడు. Ramanujan's theorems baffles mathematicians.